చేస్తావు. ఏ మంచి లేని నాలో ఎంత సఖ్యము కానీ మంచిని పెంచాలని ఇచ్చి నా కోసం ఈ లోకానికి వచ్చావు. నా స్థానంలో నాకు రావలసిన శిక్ష అంతా కూడా నీ మీదే వేసేసుకున్నా. నన్ను క్షమించాలని నువ్వు శిక్ష భరించావు. నన్ను పరలోకం చేర్చాలని నువ్వు ఈ భూలోకానికి వచ్చావు. నీవు మరణించి నాకు జీవాన్ని ప్రసాదించావు. అయా నీవు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో కనిపించాలని, నీ నామాన్ని కనపరచాలని, నీ వాక్యము ధ్యానించాలని, నీతో పాటు కలిసి భోంచేయాలని ఆశ కలిగి వచ్చిన ప్రతి ఒక్కరి ప్రాణాన్ని ఈ సమయంలో తృప్తిపరచు నాయన. మా 28 సంఘాల్లో నాయన ఈ ప్రాంతంలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాన్ని ఈరోజు ప్రత్యేకంగా దర్శించండి. ప్రతి ఒక్కరిని బదిలపరచండి. ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచండి. పవిత్రమైన నీ నామ ఘనత కొరకు మేము జీవించులాగా సహాయం చేయమని యేసు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.